నా పేరు విక్కీ. మేమందరం కలిసి లోన్ యాప్ రన్ చేస్తున్నాం. కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి లోన్ ఇచ్చి వాళ్ళు తిరిగి డబ్బు కట్టలేని స్థితికి తీసుకెళ్ళి మొత్తం డబ్బు కట్టకపోతే ఒకరోజు నాకు సుఖం అందివ్వాలని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాం. మాకు కావాల్సింది డబ్బు కాదు, వాళ్ళని అనుభవించడం. అలా అనుభవించి అది వీడియో రికార్డ్ చేసి అవసరమైనప్పుడు వాళ్ళకి వీడియో చూపించి బెదిరిస్తుంటాం. మళ్ళీ మళ్ళీ మేమందరం వాళ్ళని అనుభవిస్తూ ఉంటాం. మా దగ్గర వాళ్ళ వీడియోలు ఉండడం వల్ల ఎవరూ పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. మాకు ఎదురే లేదు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకున్నాం. కానీ ఒక అమ్మాయి ఇవాళ మా చీకటి వ్యాపారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇంతవరకు చాలామంది ఆడవాళ్ళని వల పన్ని పట్టుకొని మా గుప్పెట్లో పెట్టుకున్నాం. ఇవాళ అడ్డంగా దొరికిపోయాం. మేం చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి. మీరు చూస్తున్న ఈ దృశ్యం కాలక్షేపం కోసం చూసే వీడియో కాదు. కొంతమంది ఆడవాళ్లు వాళ్ళ జీవితంలో జరిగిన దారుణమైన సంఘటన, కుటుంబం కోసం పోరాడే ప్రతి ఆడదానికి ఇది జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం లేని వాళ్ళం, ఉన్నవాళ్ళు ఏం చేసినా భరిస్తారు అనే ధైర్యం, మనకి సపోర్ట్ కి కూడా ఎవరూ రారు అన్న నమ్మకం, అదే వీళ్ళ పెట్టుబడి. ఆ పెట్టుబడిని ముక్కలు ముక్కలుగా చెయ్యాలి. మగ మహారాజులం అనుకునే మగవాళ్ళందరికీ నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ కోరికలు తీర్చుకోవడం కోసం ఎందుకు ఇలాంటి ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు? ఇంట్లో ఉంటే తోడబుట్టిన వాళ్ళు, బంధువులతో సమస్యలు వస్తాయి. సర్లే అని బయటకు వెళ్లి డబ్బులు సంపాదిస్తే చాలు. ఇలాంటి వేట కుక్కలు వేధిస్తున్నారు. పని చేసే చోట, చదువుకునే చోట, ఇంకా చాలా ప్రదేశాల్లో ఆడవాళ్ల మీద అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. కొత్తగా ఫోన్లో లోన్ ఇస్తామని చెప్పి వల విసురుతున్నారు. ఇక మీదట ఆడపిల్ల జోలికి వెళ్ళాలి అంటే భయంతో వణికిపోవాలి. ఆడది సహనం పాటించినంత వరకే కొంతమంది మగాళ్ల దౌర్జన్యం. ఒక్కసారి ఆడది సహనం కోల్పోతే ఆ తర్వాత జరిగేది మారణ హోమం, దహనమే. మీ కుటుంబ కష్టాలు తీరుతాయని అప్పులు తీసుకునే వాళ్ళందరికీ నాదొక సలహా. అవసరానికి డబ్బు దొరుకుతుందనే ఆశ వీళ్ళకి అవకాశంగా మారుతుంది. వీళ్ళ దగ్గర కంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, శ్రేయోభిలాషుల దగ్గర అడిగి చూడండి. డబ్బు కోసం అమ్మా నాన్నల ముందు, అన్నదమ్ముల ముందు, అక్క చెల్లెళ్ల ముందు, స్నేహితుల ముందు చేతులు కట్టుకొని అవమానం భరించాలా అని మీరు అనుకోవద్దు. కానీ మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాన్నే ప్రశ్నార్థకం చేస్తాయి. కొంతమంది వీటికి భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు పాపం. కొంతమంది అప్పులు తీసుకోవడం పెద్ద పాపంలాగా అనుకుని తమ మొహాల్ని దాచుకుని బతుకుతున్నారు. ఎవరైనా ఒకరు ధైర్యంగా పోరాడితేనే ఆ అమ్మాయి చెడిపోయింది అంటారు. ఒక ఆడదాంతో పోటీ పడాలి అనుకుంటే మేము పడే కష్టంతో పోటీ పడండి. మేము చూపించే ప్రేమతో మీ అందరూ పోటీ పడండి. మా ఆత్మాభిమానంతో పోటీ పడండి. అప్పుడు తెలుస్తుంది మగవాళ్ల కంటే ఆడవాళ్లు బలవంతులు అని. ఇలా ఎదిరిస్తున్న ప్రతి ఆడది శివంగే. మేము ప్రేమ చూపించాలా, పగ తీర్చుకోవాలా అనేది మీ మగవాళ్ల చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ పగని ప్రారంభిస్తున్నాం. ఆనంది, మా శీలాన్ని కాపాడి మేమంతా ప్రాణాలతో ఉండేలా చేశావు. మేమంతా నీకు జీవితాంతం రుణపడి ఉంటాం. చూడండి, ఇంకా మన బాధ్యతలు అయిపోలేదు. మనం చేసిన దానికి ఫలితం రావాలంటే మనం తీసిన వీడియో బయట అందరూ చూడాలి. ప్రతి ఒక్కరూ చూసేలా చెయ్యాలి. సోషల్ మీడియాలో
ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూసిన వాళ్ళని ఊరికి వదలకూడదానంది. పోలీసులకు కాల్ చేద్దాం. అయ్యో, ఆ పని చెయ్యొద్దండి. పోలీసులు వస్తే మా గురించి వివరాలన్నీ బయటకొస్తాయి. జరిగిన దానికంటే విచారణ పేరుతో మా అందరినీ మానసికంగా ఇంకా హింసిస్తారు. ఇప్పటికే మా అందరి మనసులు చాలా గాయపడ్డాయి. మళ్ళీ అలాంటి మాటలు వినలేం. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గుండె లాగిపోతాయి. అవునానంది, పోలీసులకు చెప్పొద్దు. మనం వెళ్ళాక ఆ దరిద్రుల్ని ఎవరో ఒకరు తీసుకెళ్తారు. ఇక వాళ్ళ గురించి మనకు అనవసరం. ఆడవాళ్ళని ఇంత క్రూరంగా హింసించే వాళ్ళని అస్సలు వదలకూడదు. పోలీసులు వీళ్ళని శిక్షించాలి. అలాగే సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూసి మారాలి. ఆనంది, ఏదో మీటింగ్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదే. చూడండి, గాయత్రి, మాత, పిత, గురు, దైవంతో పాటు స్నేహితురాలు కూడా ఆడదానికి జీవితాంతం తోడుగా ఉండాలని నువ్వు నిరూపించావు. నువ్వే అసలైన శివంగివి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఆడది ఒక శివంగిలా మారాలి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇక్కడ జరిగిన విషయం ఇక్కడే మర్చిపోండి. అక్క, వీళ్ళందరినీ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్తావా? సరే ఆనంది, రండి. ఇక్కడే ఆపు. ఆనంది, నన్ను క్షమించవే. ఏంటి ఇది? ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరమా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటింది. మనం ఇంకా రాలేదని హాస్టల్లో అందరూ మన గురించే మాట్లాడుకుంటూ వెతుకుతూ ఉంటారు. ముందు లోపలికి వెళ్ళి తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆనంది, ఏంటి? నాకు జరిగింది ఇది హాస్టల్లో ఎవరికీ తెలియకూడదు. ఏంటి గాయత్రి, నువ్వు చెప్పాల్సిన విషయమా ఏంటి ఇది? నువ్వేం భయపడకు, పద వెళ్దాం.